ఊళ్ళు తిరగని మగవాడు, తిరిగే ఆడది చెడిపోతారా? అయ్యా! తిరగడం అంటే గాలి తిరుగుళ్ళు, డొంక తిరుగుళ్ళు తిరగటం కాదు. ఈనాడు మనకి ఎన్నో దినపత్రికలు, వారపత్రికలు, రేడియోలు, టీవీలు దేశంలోని విజ్ఞానాన్ని దినదినమూ అందిస్తున్నాయి. పూర్వ రోజుల్లో ఈ అవకాశం, అదృష్టం ఎవరికీ లేదు. వివాహానికి ముందుగా పురుషులు ఒకసారి దేశ సంచారం చేసి రావాలి. అన్ని విషయాలను తెలుసుకోవాలి. వ్యాపార మర్మాలు, వృత్తి రహస్యాలు, సమాజ నియమాలు అర్థం చేసుకొని రావాలి. విజ్ఞానవంతుడు కావాలి. ఆ తరువాత వివాహ ప్రయత్నం జరుగుతుంది. ఒక సంవత్సర కాలమైనా దేశాటన చేయాల్సి ఉండేది. ఈ విధంగా దేశాటన చేసి ఎంతో కొంత సంపాదించుకొని వచ్చేవాడన్నమాట. ఇటువంటి యువకులనే అందరూ మెచ్చుకునేవారు. అర్హునిగా భావించేవారు. పురుషునిలాగా స్త్రీలు తిరగకూడదు. బంధువుల ఇంటికే ఎక్కువగా వెళ్ళనిచ్చేవారు కాదు. బంధువుల ఇళ్లల్లో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. అంతవరకు కట్టుబాటు జీవితంలో ఉన్నవారు అకస్మాత్తుగా స్వేచ్ఛా జీవితానికి వస్తే తప్పొప్పులు తేడా తెలియదు. జరగరాని తప్పులు జరిగితే జీవితమే శిథిలమైపోతుంది. మగవాడు చేసిన తప్పుకి ఫలితం అనుభవించడు. ఆడది చేసిన తప్పుకి ఫలితంగా గర్భవతి అవుతుంది. గర్భస్రావాలు జరిపించే అవకాశాలు ఆనాడు అంతగా ఉండేవి కాదు. తెలిసి తెలియని ఆడవారి వైద్యంతో మరణించటమే జరుగుతుండేది. తిరిగి ఆడది చెడితే తిరగక మగవాడు చెడతారంటారు. ఇందువలన అంటారు.